శాంతి. ఈరోజు మురళి డేటు 23 జనవరి 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలారా, ఎలాగైతే బాబా మధురమైన పర్వతం వలె ఉన్నారో అలా పిల్లలైన మీరు కూడా మధురమైన తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేసి అత్యంత మధురంగా తయారు కావాలి. ఈరోజు మురళిలోని ప్రశ్న: ఇప్పుడు మీరు ఏ విధి ద్వారా స్వయాన్ని సురక్షితముగా చేసుకొని మీ సర్వస్వాన్ని సురక్షితం చేసుకుంటారు? సమాధానము: బాబా, దేహ సహితముగా ఈ గవ్వలు ఏవైతే ఉన్నాయో ఈ మా సర్వస్వాన్ని మీకు ఇచ్చేస్తాము. మళ్ళీ మీ నుండి అక్కడ భవిష్యత్తులో అన్నీ తీసుకుంటాము అని మీరు అంటారు. దీని ద్వారా మీరు సురక్షితమైపోయారు. మీ సర్వస్వాన్ని బాబా కూడా బీరువాలో సురక్షితంగా ఉంచుతారు. ఇది సురక్షితమైన శివ్ బాబా యొక్క బ్యాంకు. మీరు బాబా రక్షణలో ఉంటూ అమరులుగా అవుతారు. మీరు మృత్యువు పైన కూడా విజయాన్ని పొందుతారు. శివ్ బాబా వారిగా అయ్యారు అంటే సురక్షితమైపోతారు. ఇకపోతే ఉన్నతమైన పదవిని పొందేందుకు పురుషార్థం చెయ్యాలి. ఓం శాంతి. మధురమైన పిల్లలు, ఇప్పుడు మీ భవిష్యత్తులోని పురుషోత్తమ ముఖాన్ని చూస్తున్నారా? పురుషోత్తమ శరీరాన్ని చూస్తున్నారా? మీరు భవిష్య కొత్త సత్యుగి ప్రపంచంలో లక్ష్మీనారాయణల వంశంలోకి వెళ్తాము, అనగా సుఖధామంలోకి వెళ్తాము, లేక పురుషోత్తములుగా అవుతాము అని అనిపిస్తుందా? విద్యార్థులు చదువుకునే సమయంలో నేను పలానాగా అవుతాను అనేది వారి బుద్ధిలో కూడా ఉంటుంది కదా. మేము విష్ణు వంశంలోకి వెళ్తామని మీకు కూడా తెలుసు. ఎందుకంటే విష్ణువు అంటే లక్ష్మీనారాయణుల యొక్క 2 రూపాలు. ఇప్పుడు మీ బుద్ధి అలౌకికంగా ఉంది. ఇంకెవ్వరి బుద్ధిలో కూడా అసలు ఈ విషయాల గురించి ఆలోచన నడవదు. ఇక్కడ మనం సత్యమైన తండ్రి అయిన శివ్ బాబా సాంగత్యములో కూర్చుని ఉన్నాము అని మీకు తెలుసు. సర్వోన్నతుడైన తండ్రి మనల్ని చదివిస్తున్నారు. వారు అత్యంత మధురమైన వారు. ఆ అత్యంత మధురమైన తండ్రిని చాలా ప్రేమగా స్మృతి చేయాలి. ఎందుకంటే తండ్రి చెప్తున్నారు, పిల్లలు, మీరు నన్ను స్మృతి చేయడం ద్వారా ఇలాంటి పురుషోత్తములుగా అవుతారు. మరియు జ్ఞానరత్నాలను ధారణ చేయడం ద్వారా మీరు భవిష్య 21 జన్మల వరకు పదమాపతులుగా అవుతారు. తండ్రి వంటి వరుణ్ణి ఇస్తాడు. మధురాతి మధురమైన ప్రేయసులకు లేక మధురాతి మధురమైన సుపుత్రులైన పిల్లలకు వరుడు లభిస్తాడు. మధురాతి మధురమైన పిల్లలను చూసి బాబా కూడా చాలా సంతోషిస్తారు. ఈ నాటకంలో అందరూ కూడా తమ తమ పాత్రలు అభినయిస్తున్నారు అనేది పిల్లలకు తెలుసు. అనంతమైన తండ్రి కూడా ఈ అనంతమైన డ్రామాలో అది కూడా మన సన్ముఖములకు వచ్చి పాత్రను అభినయిస్తున్నారు. మధురమైన తండ్రికి మధురమైన పిల్లలైన మీరు అత్యంత ప్రియమైన తండ్రి సన్ముఖంలో కనిపిస్తారు. ఆత్మలే ఈ శారీరక ఇంద్రియాల ద్వారా ఒకరినొకరు చూస్తాయి. కావున మీరు మధురమైన పిల్లలు, నేను మధురంగా చేసేందుకు వచ్చాను అని తండ్రికి తెలుసు. ఈ లక్ష్మీనారాయణులు అత్యంత మధురమైన వారు కదా. వీరి రాజధాని ఎలాగైతే మధురమైనదో అలాగే వీరి ప్రజలు కూడా మధురమైన వారే. మందిరాలలోకి వెళ్ళినప్పుడు వారిని ఎంత మధురమైన దృష్టితో చూస్తారు. మందిరం తెరవగానే మేము వెళ్ళి ఆ మధురమైన దేవతలను దర్శించుకోవాలి అని అనుకుంటారు. వీరు మధురమైన స్వర్గానికి అధిపతులు అని దర్శించుకునేవారు భావిస్తారు. శివాలయాలోకి కూడా ఎంతోమంది మనుషులు వెళ్తారు. ఎందుకంటే వారు అత్యంత మధురాతి మధురమైన వారు.
ఆ మధురాతి మధురమైన శివబాబాను చాలా మహిమ చేస్తారు. పిల్లలైన మీరు కూడా అత్యంత మధురముగా అవ్వాలి. అత్యంత మధురమైన తండ్రి పిల్లలైన మీ సన్ముఖంలో కూర్చుని ఉన్నారు. ఎందుకంటే వారు గుప్తమైన వారు. వీరి వంటి మధురమైన వారు అసలు ఇంకెవ్వరూ ఉండరు. తండ్రి మధురమైన పర్వతం వంటి వారు. మధురమైన తండ్రి వచ్చి ఈ చేదు ప్రపంచాన్ని చాలా మధురంగా తయారు చేస్తారు. స్వీటెస్ట్ బాబా మనల్ని అతి మధురమైన వారిగా తయారు చేస్తున్నారు అని పిల్లలకు తెలుసు. వారు ఖచ్చితంగా తన సమానముగా తయారు చేస్తారు. ఎవరు ఎలా ఉంటారో వారు అలాగే చేస్తారు కదా. మరి శివబాబా మధురాతి మధురమైన తండ్రి కాబట్టి మనల్ని అలాగే ఈ చేదు ప్రపంచాన్ని కూడా చాలా మధురాతి మధురముగా తయారు చేస్తున్నారు. కావున ఈ విధంగా అతి మధురంగా అయ్యేందుకు మధురమైన తండ్రిని, మధురమైన వారసత్వాన్ని తప్పకుండా స్మృతి చెయ్యాలి. మధురమైన పిల్లలు స్వయాన్ని అశరీరిగా భావించి నన్ను స్మృతి చేసినట్లయితే ఈ స్మృతి ద్వారానే అన్ని కలహ క్లేశాలన్నీ కూడా సమాప్తమైపోతాయి. మీరు సదా ఆరోగ్యవంతముగా సదా సంపన్నముగా అయిపోతారు. మీరు అత్యంత మధురంగా అయిపోతారు అని బాబా మాటి మాటికి పిల్లలకు చెప్తున్నారు. ఆత్మ మధురముగా అయితే శరీరం కూడా మధురమైనదే లభిస్తుంది. మేము అతి మధురమైన తండ్రికి పిల్లలము కావున మేము బాబా శ్రీమతంపై నడవాలి అనే నశ పిల్లలకు ఉండాలి కదా. అత్యంత మధురాతి మధురమైన బాబా మనల్ని అత్యంత మధురంగా తయారు చేస్తారు. అత్యంత మధురమైన బాబా చెప్తున్నారు, మీ నోటి నుండి సదా రత్నాలే వెలువడాలి. ఏ విధమైన రాళ్ల వంటి చేదు మాటలు కూడా వెలువడకూడదు. ఎంత మధురముగా అవుతారో అంతగా తండ్రి పేరును ప్రఖ్యాతం చేస్తారు. పిల్లలైన మీరు తండ్రిని అనుసరించినట్లయితే మిమ్మల్ని మళ్ళీ అందరూ అనుసరిస్తారు. బాబా మీకు శిక్షకుడు కూడా అయ్యారు కదా. తండ్రియే కాదు, తండ్రితో పాటు శిక్షకుడు కూడా. కావున పిల్లలు ప్రతిరోజు మీ స్మృతి యొక్క చార్టు పెట్టండి అని టీచరు పిల్లలకు శిక్షణ ఇస్తున్నారు. ఎలాగైతే వ్యాపారస్తులు రాత్రి వేళల్లో తమ ఖాతా పుస్తకాలను సంభాళన చేస్తారో అలా మీరు కూడా వ్యాపారులే. మీరు తండ్రితో చాలా పెద్ద వ్యాపారం చేస్తారు. తండ్రిని ఎంత ఎక్కువగా స్మృతి చేస్తారో అంత తండ్రి నుండి అపారమైన సుఖాలను పొందుకుంటారు. సతో ప్రధానముగా అవుతారు. ప్రతిరోజు మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోవాలి. లక్ష్మిని వరించేందుకు యోగ్యంగా ఉన్నానా అని అద్దంలో తన ముఖాన్ని చూసుకోమని నారదునికి చెప్తారు కదా. మేము ఈ విధంగా అయ్యేందుకు అర్హులుగా ఉన్నామా అని మీరు కూడా చూసుకోవాలి. లేకుంటే నాలో ఏ ఏ లోపాలు ఉన్నాయి అని పరిశీలన చేసుకోండి. ఎందుకంటే పిల్లలైన మీరు దోషరహితంగా అవ్వాలి. తండ్రి మనల్ని చాలా పర్ఫెక్ట్గా తయారు చేసేందుకే కదా వచ్చారు. కావున నాలో ఏ లోపాలు ఉన్నాయని మిమ్మల్ని మీరు చాలా నిజాయితీగా చెక్ చేసుకోండి. నాలో ఏ లోపాలు ఉన్న కారణంగా నేను ఉన్నతమైన పదవిని పొందలేకపోతున్నాను, ఇది కూడా పరిశీలన చేసుకోవాలి. ఈ భూతాలను పారద్రోలే చాలా యుక్తులు తండ్రి తెలియచేస్తూ ఉంటారు. తండ్రి కూర్చుని ఆత్మలందరినీ చూస్తూ ఉంటారు. ఎవరిలోనైనా ఏదైనా లోపాన్ని చూస్తే వారి విఘ్నం తొలగిపోవాలి అని వారికి కరెంటును ఇస్తూ ఉంటారు. తండ్రికి ఎంతగా సహాయం చేసి తండ్రిని మహిమ చేస్తూ ఉంటారో అంతగా ఈ భూతాలు పారిపోతూనే ఉంటాయి. అంతేకాక మీకు కూడా చాలా సంతోషం ఉంటుంది. కావున రోజంతటిలో మనస వాచ కర్మణ నేను ఎవ్వరికీ దుఃఖాన్ని అయితే ఇవ్వలేదు కదా అని పరిశీలన చేసుకోండి. సాక్షిగా ఉండి మీ నడవడికను మీరు పరిశీలన చేసుకోవాలి.
ఇతరుల నడవడికలను కూడా గమనించవచ్చు, కానీ ముందు మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోవాలి. కేవలం ఇతరులను చూస్తూ ఉంటే మీవి మీరు మర్చిపోతారు. ప్రతి ఒక్కరూ కూడా తమ సేవను తాము చేసుకోవాలి. ఇతరుల సేవను చేయడం అనగా తమకు తాము సేవ చేసుకోవడము. మీరు శివబాబాకి ఏమి సేవ చేయరు, శివబాబాయే మనకు సేవ చేసేందుకు వచ్చారు కదా. బ్రాహ్మణ పిల్లలైన మీరు చాలా చాలా విలువైన వారు. మీరు శివబాబా బ్యాంకులో సురక్షితంగా కూర్చుని ఉన్నారు. మీరు బాబా రక్షణలో ఉంటూ అమరులుగా అవుతారు. మీరు మృత్యుపైన విజయం పొందుతున్నారు. శివబాబాకు చెందిన వారిగా అయ్యారు కనుక సురక్షితంగా ఉన్నారు. అయితే ఉన్నతమైన పదవిని పొందేందుకు పురుషార్థం చెయ్యాలి. ప్రపంచంలో మనుష్యుల వద్ద ఎంత ధనము సంపద ఉన్నా అవన్నీ అంతమైపోనున్నాయి. ఏవి మిగిలి ఉండవు. పిల్లలైన మీ వద్ద అయితే ఇప్పుడు ఏమీ లేవు, ఈ దేహము కూడా లేదు. దీనిని కూడా తండ్రికి ఇచ్చేయండి. కావున ఎవరి వద్దనైతే ఏమీ ఉండదో వారి వద్ద అన్నీ ఉన్నట్లే. మీరు అనంతమైన తండ్రి నుండి భవిష్య కొత్త ప్రపంచం కొరకు వ్యాపారం చేశారు. బాబా దేహ సహితంగా ఈ సర్వస్వము ఏవైతే ఉన్నాయో ఆ చెత్తనంతటిని మీకు ఇచ్చేస్తున్నాము. మళ్ళీ మీ నుండి మేము అక్కడ తీసుకుంటాము అని మీరు అంటారు. అనగా మీరు సురక్షితులైనట్లే కదా. అంటే బాబా యొక్క బీరువాలో అన్నీ సురక్షితం అయిపోయాయి. పిల్లలైన మీలో ఎంత సంతోషం ఉండాలి. ఇక కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉంది. తరువాత మనం మన రాజధానిలో ఉంటాము. మిమ్మల్ని ఎవరైనా అడిగితే, ఓహో మేము అనంతమైన తండ్రి నుండి అనంతమైన సుఖ వారసత్వాన్ని తీసుకుంటున్నాము అని చెప్పండి. సదా ఆరోగ్యవంతులుగా సదా ఐశ్వర్యవంతులుగా అవుతాము. మా మనోకామనలన్నీ పూర్తి అవుతాయి అని చెప్పండి. తండ్రి అర్థం చేయిస్తున్నారు. మధురమైన పిల్లలు ఇప్పుడు ఇక దేహీ అభిమానులుగా అవ్వండి. యోగశక్తి ద్వారా మీరు ఎవరికైనా కొంచెం అర్థం చేయించినా వెంటనే బాణం తగులుతుంది. ఎవరికైతే బాణం తగులుతుందో వారిని పూర్తిగా గాయపరుస్తారు. మొదట దెబ్బ తగులుతుంది, కానీ బాబాకు చెందిన వారిగా అయిపోతారు. తండ్రిని ప్రేమగా స్మృతి చేస్తే తండ్రికి కూడా ఆకర్షణ కలుగుతుంది. కొందరైతే అసలు ఏమాత్రం స్మృతి చెయ్యరు. తండ్రికి ఎంతో జాలి కలుగుతుంది. అయినా పిల్లలు ఉన్నతిని పొందండి, మొదటి నెంబర్లోకి రండి అని బాబా అంటారు. ఎంతగా ఉన్నతమైన పదవిని పొందుతారో అంత సమీపంగా వస్తారు. అంతేకాదు అపారమైన సుఖాలను కూడా పొందుతారు. పతిత పావనుడైతే ఒక్క తండ్రి మాత్రమే, కావున వారినే స్మృతి చేయాలి. అలా కేవలం ఒక్క మధురమైన తండ్రినే కాదు, తండ్రితో పాటు మధురమైన ఇంటిని కూడా స్మృతి చేయాలి. కేవలం ఒక్క ఇంటినే కాదు, ఆస్తిపాస్తులు కూడా కావాలి కదా. కావున స్వర్గధామాన్ని కూడా స్మృతి చేయాలి. తప్పకుండా పవిత్రముగా అవ్వాలి. ఎంత వీలైతే అంత పిల్లలు అంతర్ముఖులుగా అవ్వాలి. ఎక్కువగా మాట్లాడకండి, శాంతిగా ఉండండి. మధురమైన పిల్లలు అశాంతిని వ్యాపింప చేయరాదని బాబా పిల్లలకు శిక్షణ ఇస్తున్నారు. మీరు మీ ఇంట్లో గృహస్థములో ఉంటున్నా చాలా శాంతిగా ఉండండి, అంతర్ముఖులై ఉండండి, చాలా మధురముగా మాట్లాడండి. ఎవరికి దుఃఖాన్ని ఇవ్వకండి, క్రోధము చెయ్యకండి. క్రోధభూతం ఉంటే స్మృతిలో ఉండలేరు. తండ్రి ఎంత మధురమైన వారు కనుక పిల్లలకు కూడా అర్థం చేయిస్తున్నారు. బుద్ధిని భ్రమింప చెయ్యకండి, బాహ్యముఖులుగా అవ్వకండి, అంతర్ముఖీలుగా అవ్వండి. తండ్రి ఎంత ప్రియమైన వారు మరియు శుద్ధమైన వారు. వారు పిల్లలైన మిమ్మల్ని కూడా తన సమానముగా పవిత్రముగా తయారు చేస్తారు. మీరు తండ్రిని ఎంతగా స్మృతి చేస్తారో అంత అపారమైన లవ్లీగా అవుతారు. దేవతలు ఎంత ప్రియమైన వారు.
అందుకే ఇప్పటి వరకు వారి జడ చిత్రాలను పూజిస్తూ ఉంటారు. కావున పిల్లలు, మీరు మళ్ళీ ఈ విధముగా ప్రియమైన వారిగా అవ్వాలి. ఏ దేహదారి కానీ ఏ వస్తువు కానీ చివరి సమయంలో గుర్తు రాకూడదు అని తండ్రి అంటారు. ఎంత ప్రేమగా తండ్రిని స్మృతి చెయ్యాలి అంటే అలా కూర్చుని ఉంటూ ఆ ప్రేమలో కన్నీరు ప్రవహిస్తూ ఉండాలి. అంటే ప్రేమ బాష్పాలు. బాబా, ఓ మధురమైన బాబా, మీ నుండి మాకు సర్వము లభించాయి. బాబా, మీరు మమ్మల్ని ఎంత ప్రియమైన వారిగా తయారు చేస్తున్నారు అని భావించాలి. ఆత్మ లవ్లీగా అవుతుంది కదా. తండ్రి ఎలాగైతే పవిత్రముగా అతి లవ్లీగా ఉన్నారో అంత పవిత్రముగా అవ్వాలి. ఎంతో ప్రేమగా తండ్రిని స్మృతి చెయ్యాలి. బాబా, మీరు తప్ప మా కళ్ళ ముందుకు ఇంకెవ్వరూ రాకూడదు. తండ్రి వంటి ప్రియమైన వారు ఇంకెవ్వరూ లేరు కూడా. ప్రతి ఒక్కరూ ఆ ఒక్క ప్రియునికి ప్రేయస్సులుగా అవుతారు. కనుక ఆ ప్రియుణ్ణి ఎంతగానో స్మృతి చెయ్యాలి. ఆ దైహికమైన ప్రేయసీ ప్రియులు కలిసి ఉండకపోయినా ఒక్కసారి చూసుకుంటే చాలు. ఇక అప్పటి నుండి ఒకరినొకరు జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటారు. కావున మధురమైన పిల్లలు, నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే మీ నామ తీరానికి చేరుకుంటుంది. ఏ మధురమైన తండ్రి ద్వారా మనం వజ్రతుల్యముగా అవుతామో అటువంటి తండ్రితో మనకు ఎంత ప్రేమ ఉండాలి. ఎంతో ప్రేమగా తండ్రిని స్మృతి చేసి లోపల పూర్తిగా ప్రఫుల్లితముగా ఉండాలి. రోమాంచితమైపోవాలి. లోపాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ తొలగించుకుని శుద్ధమైన వజ్రములాగా అవ్వాలి. లోపల కొద్దిగా ఉన్న విలువ తగ్గిపోతుంది. మిమ్మల్ని మీరు చాలా విలువైన వజ్రంలాగా తయారు చేసుకోవాలి. తండ్రి స్మృతి మిమ్మల్ని వెంటాడాలి. అంటే అంతలా మీరు బాబాని స్మృతి చెయ్యాలి అని బాబా అంటున్నారు. ఇంకా ఎక్కువగా స్మృతి సతాయించాలి. బాబా బాబా అంటూ పూర్తి శీతలముగా అయిపోవాలి. తండ్రి ద్వారా ఎంత భారీ వారసత్వం లభిస్తుంది. అలాంటప్పుడు బాబాను ఎంతగా స్మృతి చెయ్యాలి. పిల్లలైన మీరిప్పుడు మీ దైవీ రాజధానిని స్థాపన చేస్తున్నారు. పురుషార్థమునైతే అందరూ చేస్తూ ఉంటారు. ఎవరైతే ఎక్కువ పురుషార్థం చేస్తారో వారు ఎక్కువ ప్రైజును పొందుతారు. ఇది నియమము కూడా. స్థాపన జరుగుతుంది. దీనిని దైవీ రాజధాని అనండి, లేక పుష్పాల తోట అని అనండి. పూల తోటలో కూడా పూలు నెంబర్ వారీగా ఉంటాయి. కొన్ని మొక్కలు చాలా ఫస్ట్ క్లాస్ అయినటువంటి ఫలాలను ఇస్తాయి. కొన్ని తేలికైన ఫలాలను ఇస్తాయి. ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. కల్పపూర్వం వలె నెంబర్ వారి పురుషార్థం అనుసారంగా మధురంగా కూడా అవుతున్నారు. అలాగే సుగంధభరితముగా కూడా అవుతున్నారు. పుష్పాలు రకరకాలుగా ఉంటాయి. అనంతమైన తండ్రి ద్వారా మేము స్వర్గాధిపతులుగా అవుతామనే నిశ్చయం కూడా మీకు ఉండాలి. స్వర్గాధిపతులుగా అవుతున్నారు అంటే మరి ఎంత సంతోషంలో ఉండాలి. కావున తండ్రి కూర్చునే పిల్లలను చూస్తారు. ఇంటి యజమాని దృష్టి ఇంటిపైన ఉంటుంది కదా. వీరిలో ఏ ఏ గుణాలు ఉన్నాయి, ఏ ఏ అవగుణాలు ఉన్నాయని పరిశీలిస్తూ ఉంటారు. ఈ విషయాలు పిల్లలైన మీకు కూడా తెలుసు. కావున మీ లోపాలను మీరే వ్రాసి తీసుకురండి అని బాబా అంటారు. సంపూర్ణముగా అయితే ఇంకా ఎవ్వరూ అవ్వలేదు, కానీ తప్పకుండా అవ్వాలి కదా. కల్పకల్పము ఎలా అయ్యారో ఇప్పుడు కూడా అలాగే అవుతారు. దేహాభిమానం అనే లోపమే చాలా ముఖ్యమైనది. దేహాభిమానం చాలా విసిగిస్తూ ఉంటుంది. స్థితిని ముందుకు వెళ్ళనివ్వదు. ఈ దేహాన్ని కూడా మర్చిపోవాలి. ఈ పాత శరీరాన్ని వదిలి వెళ్ళాలి. అలాగే దైవీ గుణాలను కూడా ఇక్కడే ధారణ చేసి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాలి అని అన్నప్పుడు మరి ఎటువంటి దోషము ఉండరాదు. మీరు వజ్రతుల్యముగా అవుతారు కదా. మీలో ఏ ఏ దోషాలు ఉన్నాయనేది కూడా మీకు తెలుసు. ఆ వజ్రాలలో కూడా లోపాలు ఉంటాయి, కానీ వాటి నుండి ఆ లోపాలను తొలగించలేరు.
ఎందుకంటే అవి జడమైనవి కదా, వాటిని కట్ చేయవలసి ఉంటుంది. మీరైతే చైతన్యమైన వజ్రాలు కావున ఏ లోపాలైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా పూర్తిగా తొలగించుకుని అస్సలు లోపాలే లేని వారిగా అయిపోవాలి. లోపాలు తొలగకపోతే విలువ తగ్గిపోతుంది. మీరు చైతన్యమైనందువలన లోపాలను తొలగించుకోగలరు అని బాబా అంటున్నారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఎంత వీలైతే అంతగా అంతర్ముఖులుగా ఉంటూ శాంతిగా అయిపోవాలి. ఎక్కువగా మాట్లాడకూడదు, ఆ శాంతిని కూడా వ్యాపింప చెయ్యకూడదు. చాలా మధురముగా మాట్లాడాలి. ఎవ్వరికీ దుఃఖాన్ని ఇవ్వకూడదు. కోపగించరాదు. బాహ్యముఖులుగా అయి బుద్ధి అటు ఇటు భ్రమించకూడదు. సెకండ్ పాయింట్, దోషరహితంగా అయ్యేందుకు నిజాయితీ పరులుగా అయి మాలో ఏమేమి లోపాలు ఉన్నాయని మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోవాలి. సాక్షిగా ఉంటూ మీ నడవడికను చూసుకోవాలి. భూతాలను పారద్రోలేందుకు యుక్తులను కూడా రచించాలి. ఈరోజు వరదానము, ప్రకృతి ద్వారా రాబోయే పరిస్థితులపై విజయాన్ని ప్రాప్తి చేసుకునే పురుషోత్తమ ఆత్మ భవ. సారాంశము, బ్రాహ్మణ ఆత్మలు అంటేనే పురుషోత్తమ ఆత్మలు. ప్రకృతి పురుషోత్తమ ఆత్మలకు దాసీగా ఉంటుంది. పురుషోత్తమ ఆత్మను ప్రకృతి కూడా ప్రభావితం చెయ్యలేదు. కనుక ప్రకృతి యొక్క అలజడి తన వైపు ఆకర్షించడం లేదు కదా అని చెక్ చేసుకోండి. ప్రకృతి సాధనాలు మరియు సాల్వేషన్ రూపంలో ప్రభావితం చేయడం లేదు కదా అని చెక్ చేసుకోండి. యోగి లేక ప్రయోగి ఆత్మల సాధనా ఫలితంగా సాధనాలు అనేవి స్వతహాగానే వస్తాయి. సాధన సాధనాలపైన ఆధారపడదు, కానీ సాధన సాధనాలను ఆధారముగా చేసుకుంటుంది. స్లోగన్, జ్ఞానానికి అర్థము అనుభవం చేయడము మరియు ఇతరులకు అనుభవం చేయించడము. అవ్యక్త సైలెన్స్ ద్వారా 88 ఫరిస్తా స్థితిని అనుభవం చేయండి. సదా స్వయాన్ని 88గా భావించి సేవ చేస్తూ ఉండండి. సేవలో ఎంత తేలికగా ఉంటారో అంత సహజముగా ఎగురుతూ ఉంటారు, ఎగిరిస్తారు కూడా. 88గా ఈ సేవ చేయండి. స్మృతిలో ఉండి సేవ చేయండి. ఇదే సఫలతకు ఆధారము. ఎంత శబ్ద వాతావరణం ఉన్నా, ఎంత తమోగుణి వాతావరణం ఉన్నా, సైలెన్స్ శక్తి ద్వారా వ్యర్థము సమాప్తమైనందువలన శ్రేష్టమైనటువంటి స్థితిలో మీరు స్థితం కాగలుగుతారు. అప్పుడే మీరు 88 ఫరిస్తా స్థితిని అనుభవం చేస్తారు. అచ్చా, ఓం శాంతి.